నేను భూమి ఎక్కడ ఉన్నామో చెప్పము అని భూమి పెట్టేయడంతో ఏంటి భూమి చెప్పడం లేదే అని గగన్ చాలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ భూమి కోసం వెతుక్కుంటూ రోడ్లన్నీ తిరుగుతూ ఉంటాడు. తర్వాత వంశీ దీప అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. చూడు దీప, నువ్వు నన్ను అర్థం చేసుకో, నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది అని చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు నాతో చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేదా, అప్పుడు నువ్వు ఈ మాట చెప్పలేదా అని ఆ అమ్మాయి వంశీని నిలదీస్తూ ఉంటుంది. చూడు, అప్పుడేదో నీతో తిరిగాను కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననైతే చెప్పలేదు కదా! అయినా నువ్వు నాతో తిరిగావు కదా! నువ్వు ఫ్రీ బర్డ్‌వే కదా! అని వంశీ అంటూ అయితే ఏంటంట ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది. నిన్ను పెళ్లి చేసుకోవడం లాంటివేవి కుదరవని చెప్తున్నా కదా! నన్ను వదిలేసేయ్ అని వంశీ చెప్పడంతో, చూడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. నాకు న్యాయం చేశావా సరే, లేకపోతే నీపై కేసు పెట్టి నేను నీకు జైలు శిక్ష పడేలా చేస్తాను అని ఆ అమ్మాయి వంశీకి వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. ఏంటి తను ప్రెగ్నెంటా అని వంశీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగా అక్కడే నిలబడి ఉన్న శరశ్చంద్ర ఇదంతా మొత్తం వినేసి ఉంటాడు. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి అని వంశీ చెప్తూ ఉంటే వెంటనే శరశ్చంద్ర వంశీ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. రేయ్, ఇదే నీ క్యారెక్టర్ అని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా! మా ఇందుని మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా! మర్యాదగా రేపు ఇందుని తీసుకొని మా ఇంటికి రా, నేను నీ సంగతి చెప్తాను, నీపై కేసు పెడతాను అని శరశ్చంద్ర చెప్పి వెళ్తూ ఉంటే, అంకుల్ ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి అంకుల్. ఇదంతా ఒకప్పటి సంగతి అంకుల్. నేను ఇందుని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మారిపోయాను అంకుల్. ఈ విషయం ఇందుకి తెలిస్తే చాలా బాధపడుతుంది అంకుల్. ప్లీజ్ అంకుల్ అని వంశీ బతిమలాడుతూ ఉంటాడు. దొరికిపోయిన తర్వాత అందరూ మాట్లాడే దొంగ మాటలేరా ఇవన్నీ. నువ్వు మా ఇందుకి అన్యాయం చేశావు. అవసరమైతే మిమ్మల్ని ఇద్దరిని విడదీసి నేను ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి ఇందుకి మళ్ళీ పెళ్లి చేస్తానే కానీ నీతో అయితే కాపురం చేయనివ్వను. నేను నిన్ను అస్సలు వదలనురా అని శరశ్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే, అంకుల్ నన్ను అర్థం చేసుకోండి అంకుల్. ఇదంతా ఒకప్పటి సంగతి అంకుల్. నేనిప్పుడు మారిపోయాను అంకుల్. మీ కాళ్ళు పట్టుకుంటాను అని శరశ్చంద్ర కాళ్ళు పట్టుకొని వంశీ వేడుకుంటూ ఉంటాడు. అయినా కూడా శరశ్చంద్ర వంశీని కాళ్ళతో తన్ని రేయ్, నిన్ను అస్సలు వదలనురా, నేను నీకు విడాకులు ఇప్పించేస్తానురా, ఇందుకి పెళ్లి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శరశ్చంద్ర కారులో అలా వెళ్ళిపోయిన తర్వాత వంశీ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. భూమి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అదే ప్లేస్ దగ్గరికి వచ్చి భూమి ఎక్కడెక్కడైనా ఉందొచ్చా అని భూమి కూర్చున్న దగ్గరికి వెనుక వైపు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. అయితే భూమి ఇక్కడెక్కడ కనిపించట్లేదే, ఒకసారి ధరణికి కాల్ చేస్తాను, భూమి ఎక్కడని వెతకను అని మళ్ళీ గగన్ ధరణి కోసం భూమికే కాల్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేస్తే భూమి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. గగన్ వదలకుండా మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. అప్పుడే భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా, భూమి ఇక్కడ లేదు, నీ దగ్గరికి రాదు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. అయితే ఈ వాయిస్ ఇక్కడి నుంచే ఎక్కడో వినిపిస్తోంది అని గగన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. గగన్కి డౌట్ వచ్చి దూరం నుంచే భూమిని గమనిస్తూ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. అయితే భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. దాంతో గగన్కి అర్థమైపోతుంది, భూమి ధరణి ఒక్కరేనా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈసారి గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఎదురుగా నిలబడి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అయితే భూమి అక్కడికి వచ్చి నిలబడ్డ గగన్ని గమనించుకోకుండా ఏడుస్తున్న భూమి ఫోన్ని లిఫ్ట్ చేసి, చెప్తే అర్థం కాదా మీకు ఒకసారి అని ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నట్లుండి అక్కడ నిలబడి ఉన్న గగన్ని చూస్తూ ఉంటుంది. ఇక ఫోన్ మాట్లాడుతున్న భూమి ఒక్క క్షణం ఆగిపోయి గగన్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. భూమి చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. అప్పుడు గగన్ భూమి కాదన్నదని గగన్ ఎక్కడ రిప్రెస్ అయిపోతాడో అని అదే భూమి ధరణిలా వేషం వేసింది. అంతేనా, బయటికి కాదన్నా మనసులో కాదనలేక కళ్ళెదురుగా ప్రేమించిన వాడు కనపడాలని ఒక ఉద్యోగ ప్రయత్నం, ప్రేమకి దూరం కాకూడదని ఒక చిన్న మోసం, అది కుదరకపోతే ధరణితో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్, అంతేనా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి నేను ప్రేమించాను, అదే మాట చెప్పినప్పటికీ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది, ఆ అమ్మాయి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటుంది, కానీ ఒక చిన్న ఆటంకం అని గగన్ చెప్తూ ఉంటే శరశ్చంద్ర గగన్ని అప్పుడు కొట్టిన విషయమంతా చూపిస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదోనన్న సందిగ్ధత నాది, అందుకే అది తెలుసుకుందామనే ఆ రోజు నేను బర్త్డే పార్టీకి వచ్చాను.
అప్పుడు నాకు చేరువైంది. ఆ రోజే నాకు అర్థమైంది అది ప్రేమేనని. అయినా ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదోనన్న ఒక్క చిన్న అనుమానం. అందుకే ఆ రోజు వనభోజనాల్లో ముద్దు పెట్టాను. నన్ను ప్రేమిస్తోందని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదే సింపుల్‌గా, స్మార్ట్‌గా నా లవ్ స్టోరీ అని గగన్ చెప్తూ ఉంటాడు. అంత ప్రేమిస్తూ ఇంకా మన ఇద్దరి మధ్య ఈ కాస్త దూరం ఎందుకు ఇలాగే ఉండిపోయింది భూమి అని గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటే భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. వెంటనే గగన్ ఐ లవ్ యూ భూమి అని చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు ఎక్కడో ఉన్నావంటే నా మనసులో లేదు. నీ కోసం పిచ్చోడ్లా తిరిగాను తెలుసా అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటే భూమి గగన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని నా చావుని నువ్వు తీసుకున్నావు. ఆ రోజు పార్టీలో నా ఆత్మగౌరవానికి అడ్డుగోడవయ్యావు. నాపై నీ మనసులో ఇంత ప్రేమని పెంచుకొని నాతో సమానంగా ఆ శరశ్చంద్రకి ప్రేమని ఎందుకు పంచుతున్నావు భూమి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి మీ సొంత నాన్నకి ప్రేమని పంచుతున్నావంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య పరిచయమైన ఆ శరశ్చంద్రకి ఎందుకు భూమి ఇంత ప్రేమను పంచుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటే ఆ ఒక్కటి అడక్కండి అని భూమి అంటూ ఉంటుంది. నన్నుగా నా ప్రేమని మీరు నమ్ముతున్నారు కదా, ఈ నమ్మకాన్ని మాత్రమే ఉంచుకోండి. ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి. మీరంటే నాకు ప్రాణం అని భూమి మళ్ళీ గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మళ్ళీ భూమి గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ నాన్నకి నేను ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో సమయం వచ్చిన రోజున మీకే తెలుస్తుంది. సరే అడగొద్దన్నావు కదా, అడగను. సరే రా వెళ్దాం అని గగన్ భూమిని చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఆహా నేను రాను అని భూమి అక్కడే నిలబడిపోయి ఉంటుంది. మన ఇంటికి భూమి ఎందుకు రావు భూమి, రా భూమి అంటూ గగన్ చెప్తూ ఉంటే నేను రాను అని భూమి మొండికేస్తూ ఉంటుంది. చూడు భూమి, ఒకరి దగ్గర నుండి మరొకరి దగ్గరికి వెళ్తున్నావన్న మాట వస్తుందని నువ్వు రానంటున్నావని నాకు తెలుసు భూమి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో భూమి, ప్రేమించిన వాడు ఎవడూ కూడా ప్రేమించిన అమ్మాయిని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోడు భూమి. అది ప్రేమించిన ప్రియుడైనా ప్రేమించిన తండ్రి అయినా అని గగన్ చెప్తూ ఉంటాడు. నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని గగన్ అంటూ ఉంటాడు. అయినా కూడా భూమి రానని చెప్తూ ఉంటే నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు కదా అని గగన్ ఎత్తుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ భూమిని ఎత్తుకొని ఇష్ అని భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలా ఎత్తుకొని మోసుకెళ్తూ ఉంటాడు. ఇక భూమి మాట్లాడకుండా గగన్ కళ్ళలోకి అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర శారద భూమి గగన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ భూమి మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, వస్తున్నామన్న విషయం వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి, మన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది అని గగన్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. గగన్ ఫోన్ రింగ్ అవ్వగానే వెంటనే శారద లిఫ్ట్ చేసి నాన్న గగన్ భూమి కనపడిందా అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు భూమి నాతోనే ఉందమ్మా, మేమిద్దరం ఇంటికే బయలుదేరి వస్తున్నామమ్మా అని చెప్పడంతో శారద నోరు తెరిచి చూస్తూ చాలా సంతోషంగా అవునా వచ్చేయండి గగన్ త్వరగా అని ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు కనపడ్డావని అమ్మకు చెప్పగానే అమ్మ చాలా సంతోషపడింది భూమి అని గగన్ చెప్తూ ఉంటే భూమి సంతోషంగా పక్క సీట్లోనే కూర్చొని వింటూ ఉంటుంది. అమ్మ భూమి కనపడిందా అని పూర్ణి అడగడంతో ఇద్దరు ఇంటికే బయలుదేరి వస్తున్నారంట, ఆ దేవుడు నా మొర ఆలకించాడు అని శారద చాలా సంతోషపడుతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. తర్వాత శరశ్చంద్ర ఫుల్గా తాగుతూ గెస్ట్ హౌస్లో కూర్చొని ఉంటాడు. బావేంటి ఇంకా రాలేదు అని ఇంటి దగ్గర అపూర్వ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ చేయమ్మాయి అని గోరింటాకు చెప్తూ ఉంటే ఇక శరశ్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. శరశ్చంద్ర భూమిని తలుచుకుంటూ కోపంతో ఫుల్గా తాగుతూ ఉంటాడు.